స్టేషన్ కు వచ్చారు ఆయేషా సుమలత. జానీని నార్సింగ్ పోలీస్ స్టేషన్ కు తీసుకొస్తారు అనే చర్చ జరుగుతోంది. జానీని గోవాలో పోలీసులు అరెస్ట్ చేశారు, ఎస్ఓటి పోలీసులు అరెస్ట్ చేశారు. మరికొద్ది సేపట్లో నార్సింగ్ పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చే అవకాశం ఉంది. జానీ మాస్టర్ భార్య నార్సింగ్ పోలీస్ స్టేషన్ కు వస్తున్న దృశ్యాలు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తూ ఉన్నారు. జానీ ఇప్పుడు ఎక్కడున్నాడు అనే దానిపై పోలీసులను ఆరా తీశారు. జానీ మాస్టర్ భార్య తనకు ఫేక్ కాల్ వచ్చిందని దానిపై ఆరా తీయటానికే వచ్చాను అని ఆయేషా చెప్తున్నారు. జానీ సమాచారం ఆయేషా సుమలతే ఇచ్చిందనే టాక్ కూడా వినిపిస్తుంది. మా ప్రతినిధి పెట్రిషా కూడా పోలీస్ స్టేషన్ దగ్గరే ఉన్నారు. ఒకసారి మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. జానీ మాస్టర్ భార్య నార్సింగ్ పోలీస్ స్టేషన్కి వచ్చారు. జానీని ఈరోజు అరెస్ట్ చేశారు. మరి కొద్దిసేపట్లో ఎస్ఓటి పోలీసులు నార్సింగ్ పోలీస్ స్టేషన్కు తీసుకొస్తున్నారు. జానీ మాస్టర్ వ్యవహారం సినీ ఇండస్ట్రీలోనే కాదు, సౌత్ సినీ ఇండస్ట్రీలో కూడా పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. జానీ మాస్టర్ని అరెస్ట్ చేశారు. ఇప్పుడు జానీ మాస్టర్ నార్సింగ్ పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చే అవకాశం ఉండటంతో ఆమె అక్కడికి వచ్చి పోలీసులతో మాట్లాడి వెళ్ళిన దృశ్యాలు ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తారు. పోలీస్ స్టేషన్ దగ్గర మా ప్రతినిధి పెట్రిషా ఉన్నారు. పెట్రిషా, జానీ మాస్టర్ భార్య ఎందుకు నార్సింగ్ పోలీస్ స్టేషన్ దగ్గరకు వచ్చారు? అంటే పోలీసులు నోటీసులు ఇచ్చి ఏదైనా కబురు పంపారా? ఫిర్యాదులో ఆ మహిళా కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ భార్య పేరును కూడా పేర్కొన్న నేపథ్యంలో ఏమన్నా పోలీసులు కబురు పంపారా, లేక ఆమె తనంతట తాను వచ్చారా? మొత్తం మీద చూసుకుంటే మరి ఏదైతే ఇప్పుడే జస్ట్ జానీ మాస్టర్కి సంబంధించిన భార్య రావడం అయితే జరిగింది. సుమలత అలియాస్ ఆయిషా కూడా నార్సింగ్ పోలీస్ స్టేషన్కి రావడం జరిగింది. జానీ మాస్టర్ భార్య ఒక ఫేక్ కాల్ వచ్చింది. ఆ ఫేక్ కాల్కి సంబంధించిన సమాచారం తెలుసుకోవడానికి వచ్చాను. ఇప్పటికే కూడా నార్సింగ్ పోలీస్ స్టేషన్తో మీడియాకి తో మాట్లాడడానికి నిరాకరిస్తుందని తెలుస్తుంది. ఒకవైపు కూడా జానీ మాస్టర్ ఎక్కడ ఉన్నాడు, ఎస్ఓటి పోలీసులు మాత్రం అరెస్ట్ చేయడం అయితే జరిగింది. నార్సింగ్ పోలీసులు కూడా అదుపులోకి తీసుకున్నారు. ఒకవైపు గోవా నుంచి హైదరాబాద్కి తరలించడం అయితే జరిగింది. ఇప్పుడు విచారణ ఇవాళంతా కూడా ఇన్వెస్టిగేషన్ ఉంటుంది. రేపు రిమాండ్కి తరలించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇప్పటికే చూసుకుంటే కూడా జానీ మాస్టర్ మీద ఇప్పటికే అనేక ఎలిగేషన్స్ రావడం అయితే జరిగింది. బాధితురాలు ఇచ్చిన కంప్లైంట్ మేరకు కూడా గత 6 సంవత్సరాల నుంచి మానసికంగా శారీరకంగా అతని సెక్షువల్ అసాల్టేషన్ చేయడం జరిగింది. ఒకవైపు నార్సింగ్ పోలీస్ స్టేషన్కి తను స్టేట్మెంట్ రికార్డ్ చేసి కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది బాధితురాలు. ఒకవైపు కూడా నిన్న 3 గంటల పాటు అంటే గత 2 రోజుల క్రితం మహిళా కమిషన్ చైర్పర్సన్ కూడా మాట్లాడడం జరిగింది. 3 గంటల పాటు దాదాపు 40 పేజీల వరకు ఫిర్యాదు చేయడం అయితే జరిగింది అనుకుంటూ పూర్తిగా అయితే తెలుస్తుంది. మహిళా కమిషన్కి ఇవ్వడం అయితే జరిగింది. కొద్దిసేపటి క్రితమే జానీ మాస్టర్ అరెస్ట్కి సంబంధించింది. జానీ మాస్టర్ ఎక్కడైతే నార్సింగ్ పోలీస్ స్టేషన్లో ఉన్నాడంటూ తనకు ఒక ఫేక్ కాల్ వచ్చిందంటూ దానికి సంబంధించింది తను సమాచారం తెలుసుకోవడానికి పోలీస్ స్టేషన్కి వచ్చిందని కూడా పూర్తిగా తెలుస్తుంది. మీడియాతో అదే చెప్తుంది. ఒకవైపు కూడా పూర్తిగా దీని గురించి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేయట్లేదు. గడిచిన 5 రోజుల నుంచి చూస్తుంటే కూడా ఒకవైపు జానీ మాస్టర్ పరారీలో ఉన్నారు, అజ్ఞాతంలో వెళ్ళిపోవడానికి కూడా పూర్తిగా చర్చ జరుగుతుంది. ఈ రోజు మాత్రం ఎస్ఓటి పోలీసులు గోవాలో అరెస్ట్ చేశారంటూ ప్రత్యేకంగా సమాచారం రావడం జరిగింది. ఒకవైపు కూడా జానీ మాస్టర్ అరెస్ట్ చేసి గోవా నుంచి హైదరాబాద్కి తరలిస్తున్నారంటూ పీటీ వారెంట్ మీద హైదరాబాద్కి తరలిస్తున్నట్టు పూర్తిగా అయితే తెలుస్తుంది. ఒకవైపు కూడా వాళ్ళ వైఫ్ ఎవరైతే ఉన్నారో కేసుకి సంబంధించిన డీటెయిల్స్ తెలుసుకోవడానికి నార్సింగ్ వచ్చానంటూ తనైతే చెప్తుంది. ఒకవైపు ఇవాళ సాయంత్రము జానీ మాస్టర్ వస్తే అక్కడి నుంచి జ్యుడిషియరీకి తరలించే అవకాశాలు అయితే పూర్తిగా అయితే కనిపిస్తుంది. నార్సింగ్ పోలీస్ స్టేషన్కి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఎఫ్ఐఆర్ కేసు నమోదైందో ఇప్పటికే ఆ రోజు నుంచి జానీ మాస్టర్ అందుబాటులో లేరు. అక్కడి నుంచి లదాఖ్ నుంచి బెంగళూరు నుంచి గోవాలో పట్టుకోవడం అయితే పోలీసులు జరిగింది. అంటే మొత్తం మీద కూడా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి అతను తిరుగుతున్నాడని తెలుస్తుంది. పక్కా సర్చ్ ఆపరేషన్, పక్కా ప్లాన్తోనే ఒక లాడ్జ్లో గోవాలో ఉన్నప్పుడు పోలీసులు పట్టుకున్నారని కూడా మొత్తం మీద తెలుస్తుంది. ప్రస్తుతం అయితే పీటీ వారెంట్ మీద హైదరాబాద్కి తరలిస్తున్నారని కూడా పూర్తిగా తెలుస్తుంది. ఒకవైపు నార్సింగ్ వచ్చిన తర్వాత స్టేట్మెంట్ రికార్డ్ చేస్తారు. ఈ కేసులో సంచలన విషయాలు బయటకు పడే అవకాశాలు అయితే మాట్లాడారు. పోలీస్ స్టేషన్కి వచ్చినప్పుడు మీడియా మైక్స్ పెట్టారు, జర్నలిస్టులు కొన్ని క్వశ్చన్స్ ఏదో అడుగుతున్నారు. ఏం మాట్లాడారు అప్పుడు ఆమె? అంటే మొత్తం మీద కూడా ఆర్టీవీ లోగో పెట్టామంటే అంత మీడియా మిత్రులు అందరు కలిసి కూడా క్వశ్చన్ అడిగే ప్రయత్నం చేస్తారు. ఇప్పటికే 2 తెలుగు రాష్ట్రాల్లో దుమారం రేగుతుంది. అసలు ఇది ఫేక్ కేసా, అసలు మీ వర్షన్ ఏంటి అని తెలుసుకున్న ప్రయత్నం చేసినప్పటికీ కూడా తను చిందులేస్తుందని తెలుస్తుంది. ఒకవైపు కూడా మీడియా మీద ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. నాకెందుకు మైకు పెడుతున్నారు, మీరు మైకులు పెట్టొద్దు, మీ మీద కేసులు పెడతానంటూ తను చెప్పడం అయితే జరిగింది. దీని గురించి అయితే తను స్పందించడానికి అందుబాటులోనే ఉండండి. జానీ మాస్టర్ భార్య ఏం మాట్లాడారు విందాం.
ఇష్యూ అవుతుంది కదా, అసలు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఫేక్ కాల్ వచ్చింది, ఫేక్ కాల్ వచ్చింది కనుక్కోవడానికి వచ్చాను. ఇష్యూ అవుతుంది కదా, అసలు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఫేక్ కాల్ వచ్చింది, ఫేక్ కాల్ వచ్చింది కనుక్కోవడానికి వచ్చాను. ఫేక్ కాల్ వచ్చింది, ఆ ఫేక్ కాల్ గురించి పోలీస్ స్టేషన్ లో కనుక్కుందామని వచ్చాను అని జానీ మాస్టర్ భార్య అంటూ ఉన్నారు. తర్వాత పోలీస్ స్టేషన్కి వెళ్ళారు. పోలీస్ స్టేషన్లో పోలీసులతో మాట్లాడిన తర్వాత ఆమె మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయారు. పెట్రిషా, జానీ మాస్టర్ని ఆల్రెడీ గోవాలో అరెస్ట్ చేశారు కదా, ఎన్ని గంటలకు స్టేషన్ దగ్గర తీసుకొచ్చే అవకాశం ఉంది? జానీ మాస్టర్ భార్య పేరుని కూడా కంప్లైంట్లో అమ్మాయి రాసింది కాబట్టి ఆ వివరాలు ఏమన్నా జానీ మాస్టర్ భార్యని ఏమన్నా ప్రశ్నించారా పోలీసులు? మొత్తం మీద చూసుకుంటే కూడా మరికొద్ది సేపట్లో అంటే సుమారుగా మరికొన్ని గంటల్లో జానీ మాస్టర్ని నార్సింగ్ పోలీస్ స్టేషన్కి తరలిస్తారని క్లారిటీగా అయితే తెలుస్తుంది. ఒకవైపు కూడా తను కూడా భార్య ఎవరైతే ఆయిషా ఉందో అలియా సుమలత లైంగిక వేధింపులకి పాల్పడిన వాళ్ళ భర్తకి సహకరిస్తూ అంటే తను కూడా తన మీద దాడి చేసింది, అనేక సార్లు తనను కొట్టింది, థ్రెటనింగ్ చేసిందంటూ కూడా బాధితురాలు కంప్లైంట్లో పేర్కోవడం అయితే జరిగింది. ఒకవైపు ఇది రెండు కోణాలు ఆలోచించవచ్చు. ఒకవైపు అయితే తనకు ఒక ఫేక్ కాల్ వచ్చింది. ఆ ఫేక్ కాల్లో పోలీస్ అంతా కూడా జానీ మాస్టర్ని నార్సింగ్ తరలించారంటూ ఆ ఫేక్ కాల్ వచ్చిందంటుంది. మరోవైపు చూసుకుంటే కూడా తను కూడా ఇప్పుడు మొత్తం మీద కూడా తను పరాలీలో ఉందంటూ సోషల్ మీడియా అంతా కూడా పుకారు మొత్తం కూడా వస్తుందని కూడా మొత్తం మీద తెలుస్తుంది. ఆ పుకారాలని స్టాప్ చేయడానికి నేను ఇక్కడనే హైదరాబాద్లో ఉన్నాను, మొత్తం మీద కూడా నేను హైదరాబాద్లోనే ఇక్కడనే ఉన్నాను, నేను పోలీస్ స్టేషన్ ముందే ఉన్నానంటూ తను చెప్పడం అయితే జరుగుతుంది. ఒకవైపు చూసుకుంటే కూడా ఇప్పటికే దుమారం రేగుతుంది. మరికొద్దిసేపట్లో అయితే నార్సింగ్ పోలీసులు పూర్తిగా జానీ మాస్టర్ని తీసుకొచ్చే అవకాశాలు అయితే ఉన్నాయని కూడా తెలుస్తుంది. ఒకవైపు కూడా మరికొద్దిసేపు అంటే సుమారుగా 6 o'clock నుంచి 7 o'clock వరకు జానీ మాస్టర్ తరలిస్తారని తెలుస్తుంది. చాలా సంచలన విషయాలు అయితే బయటకు వచ్చే అవకాశాలు అయితే ఇప్పటికే మాత్రము అనాలిసిస్ చేస్తే మాత్రం తను అసలు ఎందుకు వచ్చింది అనేది పెద్ద క్వశ్చన్ మార్క్. ఒకవైపు కూడా 5 రోజుల నుంచి అజ్ఞాతంలో వెళ్ళిన జానీ మాస్టర్ అసలు ఎక్కడికి వెళ్ళాడంటూ కూడా తనని ప్రశ్నిస్తే తను ఇప్పటి వరకు ఎక్కడికి కూడా పారిపోలేడు, జానీ మాస్టర్ ఎక్కడికి వెళ్ళాడు నాకు తెలియదు, నేను మాత్రం ఎక్కడికి పారిపోలేను, నేను హైదరాబాద్లోనే ఉన్నానంటూ పోలీసులకు చెప్పిందంటూ కూడా సమాచారం వస్తుంది. మరోవైపు ఫేక్ కాల్ వచ్చిందంటూ తను చెప్తుందంటూ కూడా పూర్తిగా అయితే తెలుస్తుంది. రైట్ పెట్రిషా, నార్సింగ్ పోలీస్ స్టేషన్కి వచ్చారు జానీ మాస్టర్ భార్య. జానీ అరెస్ట్ వార్తలతో పోలీస్ స్టేషన్కి వచ్చారు ఆయేషా సుమలత. జానీని నార్సింగ్ పోలీస్ స్టేషన్కు తీసుకొస్తారు అనే చర్చ జరుగుతోంది. జానీని ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు అనే దానిపై పోలీసులను అడిగినట్టుగా కూడా తెలుస్తోంది. తనకు ఒక ఫేక్ కాల్ వచ్చింది, దానిపై ఆరా తీయటానికే పోలీస్ స్టేషన్కి వచ్చాను అని ఆయేషా మాట్లాడారు. జానీ సమాచారం ఆయేషా సుమలత ఇచ్చిందనే టాక్ కూడా వినిపిస్తూ ఉంది. గోవాలో అరెస్ట్ చేసిన జానీ మాస్టర్ను మరికొద్దిసేపట్లో ఎస్ఓటి పోలీసులు హైదరాబాద్కు తీసుకొచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకసారి జానీ మాస్టర్ భార్య అక్కడ ఏం మాట్లాడారో మళ్ళీ విందాం. ఒక్కసారి మీరు ఆన్సర్ చెప్పండి సుమలత గారు, ఒకసారి మేడం చెప్పండి మేడం, అవుతుంటే మీరు చెప్పాలి మేడం. మనం ఏం కేసు పెడతామంటాము, ఎన్ని కేసులు ఉదయం ఇక్కడ ఉన్నాం కదా. ఇష్యూ అవుతుంది కదా, అసలు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఫేక్ కాల్ వచ్చింది, ఫేక్ కాల్ వచ్చింది కనుక్కోవడానికి వచ్చాను. ఇష్యూ అవుతుంది కదా, అసలు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఫేక్ కాల్ వచ్చింది, ఫేక్ కాల్ వచ్చింది కనుక్కోవడానికి వచ్చాను. ఇష్యూ అవుతుంది కదా. బ్రేకింగ్ న్యూస్, జానీ మాస్టర్ కేసుకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ఇది. నార్సింగ్ పోలీస్ స్టేషన్కు జానీ మాస్టర్ భార్య వచ్చారు. జానీ అరెస్ట్ వార్తలతో పోలీస్ స్టేషన్కు వచ్చారు ఆయేషా సుమలత. జానీని నార్సింగ్ పోలీస్ స్టేషన్కు తీసుకొస్తారు అనే చర్చ జరుగుతోంది. జానీని గోవాలో పోలీసులు అరెస్ట్ చేశారు, ఎస్ఓటి పోలీసులు అరెస్ట్ చేశారు. మరికొద్దిసేపట్లో నార్సింగ్ పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చే అవకాశం ఉంది. జానీ మాస్టర్ భార్య నార్సింగ్ పోలీస్ స్టేషన్కు వస్తున్న దృశ్యాలు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తూ ఉన్నారు. జానీ ఇప్పుడు ఎక్కడున్నాడు అనే దానిపై పోలీసులను ఆరా తీశారు. జానీ మాస్టర్ భార్య తనకు ఫేక్ కాల్ వచ్చిందని దానిపై ఆరా తీయటానికి వచ్చాను అని ఆయేషా చెప్తున్నారు. జానీ సమాచారం ఆయేషా
సుమలతే ఇచ్చింది అనే టాక్ కూడా వినిపిస్తుంది. మా ప్రతినిధి పెట్రిషా కూడా పోలీస్ స్టేషన్ దగ్గరే ఉన్నారు. ఒకసారి మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. జానీ మాస్టర్ భార్య నార్సింగ్ పోలీస్ స్టేషన్కి వచ్చారు. జానీని ఈరోజు అరెస్ట్ చేశారు. మరి కొద్దిసేపట్లో ఎస్ఓటి పోలీసులు నార్సింగ్ పోలీస్ స్టేషన్కు తీసుకొస్తున్నారు. జానీ మాస్టర్ వ్యవహారం సినీ ఇండస్ట్రీలోనే కాదు, సౌత్ సినీ ఇండస్ట్రీలో కూడా పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. జానీ మాస్టర్ని అరెస్ట్ చేశారు. ఇప్పుడు జానీ మాస్టర్ నార్సింగ్ పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చే అవకాశం ఉండడంతో ఆమె అక్కడికి వచ్చి పోలీసులతో మాట్లాడి వెళ్ళిన దృశ్యాలు ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తారు. పోలీస్ స్టేషన్ దగ్గర మా ప్రతినిధి పెట్రిషా ఉన్నారు. పెట్రిషా, జానీ మాస్టర్ భార్య ఎందుకు నార్సింగ్ పోలీస్ స్టేషన్ దగ్గరకు వచ్చారు? అంటే పోలీసులు నోటీసులు ఇచ్చి ఏదైనా కబురు పంపారా? ఫిర్యాదులో ఆ మహిళా కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ భార్య పేరును కూడా పేర్కొన్న నేపథ్యంలో ఏమన్నా పోలీసులు కబురు పంపారా, లేక ఆమె తనంతట తాను వచ్చారా? మొత్తం మీద చూసుకుంటే మరి ఏదైతే ఇప్పుడే జస్ట్ జానీ మాస్టర్కి సంబంధించిన భార్య రావడం అయితే జరిగింది. సుమలత అలియాస్ ఆయిషా కూడా నార్సింగ్ పోలీస్ స్టేషన్కి రావడం జరిగింది. జానీ మాస్టర్ భార్య ఒక ఫేక్ కాల్ వచ్చి